చేత శాంతి అంటే ఈ విధమైన సాధన ద్వారా, జ్ఞాన విచారణ ద్వారా మనకి శాంతి కలుగుతుంది. ఏమంటారు? అది అందుకనే శాంతి. ఇది శాంతి కావాలి. అది మనకి ఎంత ధనం ఉన్నా, ఎన్ని ఉన్నా ఏమి మనస్సు కంట్రోల్ లేకుండా ఉంటే ఏమవుతుంది? దాన్ని అశాంతి అంటారు. అశాంతికి ఇప్పుడు ఒక పేరు పెట్టారు అందరూ కూడా. దాన్ని ఇంగ్లీష్లో టెన్షన్ అని పెట్టారు. అర్థమైంది కదా? అశాంతికి ఏం పేరు పెట్టారు? టెన్షన్ విజయకోట అశాంతి, అంతే, ఇంకేమీ లేదు. మరి టెన్షన్ పోవాలంటే సాధారణమైనటువంటి దానితో పోదు. అర్థమైంది కదా? ఇప్పుడు ఏదో కొంతమంది టెన్షన్ ఉందండి, కాస్త ఓ సినిమా పోయాడు 3 గంటలు, అక్కడేమో హాయిగా ఉందనుకుంటారు, మరి ఇంటికి వస్తే ఏమవుతుంది? అవన్నీ ఎలాంటి అలాంటి కుక్కతో బద్దగడితే ఆ కట్టం సేపు ఉంటుంది తాడు, ఆ బద్దిపిస్తే ముడిచిపోద్ది. అవన్నీ తాత్కాలిక శాంతులు. అర్థమైందా? ఇటువంటి మనం చేస్తున్న ధ్యానం అనగా దీని ద్వారా జ్ఞానం, ఈ రెండు కూడా మంచి శాంతి.